శ్రీమాత్రే నమః. కంచి పరమాచార్యుల వారి ఒక లీల మనం తెలుసుకుందాము. ఎంత చిన్న విషయాన్నైనా సరే మనం మంచిగా కర్తవ్యాన్ని మనం నిర్వహించే బయటికి పోవాలి. ఇంట్లో మన బాధ్యతలన్నీ నిర్వహించి బయటికి వెళ్ళాలి. ఈ విషయాన్ని మనకు స్వామివారు బోధిస్తున్నారు. అయితే ఒక గ్రామంలో స్వామివారు పర్యటిస్తుంటాడు. ఆ పర్యటనలో భాగంగా అందులో ఒక గుడిలో పూజ చేసుకొని అందరికీ తీర్థం ఇస్తుంటాడు ఆ గ్రామంలో ఉన్న భక్తులకు. ఆ తీర్థం తీసుకోవడానికి ఒక ఇల్లాలు, ఆమె 5 ఏళ్ళ కూతురు ఇద్దరు కూడా తీర్థం తీసుకోవడానికి వస్తారు. అయితే అక్కడ ఆ 5 ఏళ్ళ పిల్ల మెడలోంచి గొలుసు పోతుంది. ఎవరో దొంగతనం చేస్తారు. అయితే అందరూ ఎక్కడ పోయిందని అంతా ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా వెతుకుతుంటారు. ఎవరో తీసుకున్నారని అందరు పెట్టుకొని ఆ పిల్ల ఏడుస్తుంటుందంట గొలుసు పోగొట్టుకున్నది. అయితే గొలుసు పోయిందా అని అందరూ పిల్లను తల్లిని అందరూ ఓదారుస్తుంటే, అయితే స్వామివారు ఏం చెప్తారంటే ఒక పక్క క్యూ లైన్లో ఆడవాళ్ళంతా ఒక సైడ్ ఉండండి, మగవాళ్ళంతా ఒక సైడ్ ఉండండి అని స్వామి చెప్తాడు. అయితే ఒక ఆమె ఆ పిల్ల స్వామి ఎందుకు అలా అంటుండ్రో అందరికీ అర్థం కాదు. అయితే ఒక ముసలావిడ తీర్థం తీసుకోవడానికి స్వామివారి దగ్గరికి వచ్చి చేయి చాపుతుంది. ఆమెను ఉద్దేశించి స్వామి అంటాడనమాట, ఇచ్చేసేయి అన్నాడు. నా దగ్గర ఏముంది ఇవ్వడానికని ముసలామె అంటది. ఒక్కటి చాలదా, ఇంకా ఎన్ని పాపాలు మూట కట్టుకుంటావు, ఇచ్చేసేయని అంటాడు స్వామి. ఆ మాటలు విని అందరు ఆడవాళ్ళు అందరూ ఆమె చీర లాగి చూస్తే అందులో చీర మడతల్లో ఒక గొలుసు బయటపడుతుంది. దాన్ని తీసుకొని స్వామి వద్ద పెడతారు. గొలుసు పోగొట్టుకున్న ఇల్లాల్ని స్వామి దగ్గరికి పిలిచి తీర్థం ఇస్తాడు. ఇచ్చి ఇదిగో తీసుకొని గొలుసు తీసుకో, ఇక్కడ నుంచి తప్పు చేయొద్దని ఆమెకు చెప్తాడు. అయితే నేనేం తప్పు చేసిన స్వామి అని ఆమె అడుగుతుంది. ఇక మీదట చెయ్యనులే అని అంటది. ఆమెకు అర్థమవుతుంది, చెంపలు వేసుకొని నేను చెయ్యనులే అని అంటది. ఆ ఇల్లాలు చేసిన తప్పు ఏమిటి అంటే, ఆమె భర్త ఆ ఊళ్ళో గుమస్తా ఉద్యోగం చేస్తుంటాడు. ఉద్యోగానికి టైం అవుతుంది, టైంకు తప్పకుండా వెళ్ళాలి కదా, అన్నం వడ్డించి పూజకు వెళ్ళు, స్వామివారు వచ్చిండ్రని మేము పూజకు రెడీ అవుతుంది. అయితే పూజకు నాకు అన్నం వడ్డించి వెళ్ళు అంటే, లే నేను పూజకు వెళ్ళాలని చెప్పి ఆ భర్తకు ఆమె అన్నం వడ్డించకుండా పూజకు వస్తుంది అనమాట. ఆదరాబాదరగా అన్నం అక్కడనే వాడేసి పిల్లని తీసుకొని గబగబా బయలుదేరి వచ్చేస్తుంది అనమాట. ఆ పూజకు ముందు పోవాలని తొందరపడి వచ్చేసింది కదా. ఇక అది ఇక్కడ ఈ విషయం గొలుసు పోగొట్టుకుంది అనమాట. అంటే తీర్థం మీద నీకు ఎంత శ్రద్ధ ఉందో నీ ధర్మం కూడా నీవు అంత శ్రద్ధ వహించాలి. నువ్వు ఇంట్లో భర్తకు అన్నం పెట్టి నువ్వు ఇంట్లో బాధ్యతలను నిర్వర్తించి నువ్వు బయటపడాలని ఈమెకు ఆ ఉద్దేశం అర్థమవుతుంది అనమాట. స్వామివారు చెప్పకనే చెప్తాడనమాట. స్వామివారికి మనం చెప్పకుండానే అన్ని విషయాలు తెలిసిపోతాయి. స్వామివారిని నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి ఎలాంటి ఆపద జరగదని ఆ పోయిన గొలుసు వల్లనే ఆమెకు అర్థమవుతుంది. ఆమెకు గుణపాఠం తెలియడానికి ఇంట్లో ఏం పని చేసుకోకుండా వచ్చింది, అది భర్తకు పెట్టడం తప్పు. దానివల్ల గొలుసు పోగొట్టుకుంది. మళ్ళీ ఇప్పుడు గొలుసు దొరికింది, అది స్వామి వాళ్ళ కృప. ఆయన అక్కడికి వచ్చినందువల్ల కూడా ఆమె ఏం నష్టపోదని స్వామి ఆమె కృప చూపించిండు. అట్లా స్వామిని నమ్ముకున్న వారికి ఇంట్లో కర్తవ్యాన్ని బోధించిండు. మళ్ళీ మనకు ఈ రకంగా గొలుసు కూడా దొరికింది కాబట్టి స్వామివారి లీల కూడా జరిగింది. ఇది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో మనం ఇంట్లో కర్తవ్యాన్ని నిర్వహించి పూజ చేసుకోవాలని స్వామివారు ఈ లీల ద్వారా మనకు చెప్తారన్నమాట. ఓం శ్రీమాత్రే నమః.